రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. రచయితగా మంచి సినిమాలను చేసిన కొరటాల శివ ఇప్పుడు దర్శకుడుగా మారి సెన్సేషనల్ హిట్ సినిమాలను అందిస్తున్నాడు. స్టార్ సినిమా కంటెంట్ డెప్త్ గా ఉంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియజేస్తూ తాను తీసిన 3 సినిమాలను హ్యాట్రిక్ హిట్స్ గా మలిచాడు కొరటాల శివ. మిర్చి సినిమాతో మొదలైన కొరటాల శివ హిట్ సినిమాల జాబితా జనతా గ్యారేజ్ దాకా కొనసాగింది. ఇక ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా ముహూర్తం ఎప్పుడో పెట్టుకున్నా నిన్ననే రెగ్యులర్ షూట్ మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ లో మహేష్ జూన్ 2వ వారంలో పాల్గొనే అవకాశాలున్నాయట. మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందే మరోసారి జనతా గ్యారేజ్ కాంబినేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా షురూ చేశాడు కొరటాల శివ. సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ మే 20న తారక్ పుట్టినరోజు నాడు వచ్చింది. మహేష్ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో సినిమా ఓకే చేయటం అటు మహేష్ ఇటు తారక్ ఫ్యాన్స్ ను కంగారు పెట్టిస్తోంది. త్వరగా చేయాలనే ఉద్దేశంతో హిట్ ట్రాక్ లో ఏం చేసినా చెల్లుతుంది అన్న తొందరపాటుతో ఎక్కడ తమ అభిమాన నటులకు ఫ్లాప్ ఇస్తాడో అని కంగారు పట్టుకుంది. మహేష్ సినిమా రెగ్యులర్ షూట్ జూన్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమా త్వరగా పూర్తి చేసి జూనియర్ తో సినిమా చేయాలి. దర్శకుడు ఒకేసారి 2 సినిమాల మీద దృష్టి పెట్టడం కష్టమైన పని. మరి కొరటాల శివ వీటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడో తెలియాల్సి ఉంది. హిట్ ట్రాక్ ఉంది కదా అని అనుకుంటే పొరపాటున తేడా వస్తే మాత్రం కష్టాలు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకులంతా ఇప్పుడు హిట్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. ఆ విషయంలో కొరటాల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.